తదుపరి కుంభం. కుంభరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? కుంభరాశి కుంభరాశి వారిని చూసుకున్నట్లయితే వీరికి కూడా ఈ వారం అంతా కూడా అనుకూలమైన వాతావరణమే ఉన్నది. కానీ చక్కగా బంధువులు కానివ్వండి, జీవిత భాగస్వామిని కానివ్వండి, వ్యాపార భాగస్వామిని కానీ అదిరిచ్చో బెదిరిచ్చో మీ కంట్రోల్కి తెచ్చుకోగలుగుతారు. కానీ రుణములు మాత్రం చేయవలసి వస్తుంది. గొప్పలకి హెచ్చులకి పోయి ధనాన్ని ఖర్చు పెట్టడం, అబద్ధము చేత కీర్తివంతుడని నిరూపించుకోవటం, ఇటువంటి కొద్దిపాటి చిన్న చిన్న పనులు చేయటం చేత మూలకంగా సమస్యలు తెచ్చుకుంటారు. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం అనేది మంచిది. అప్పులు చేయరాదు. ఈ సమయంలో చేసేటటువంటి అప్పుల్ని మీరు తీర్చలేరు, చాలా కాలం పడుతుంది. కాబట్టి ఒక్కోసారి అప్పు తీసుకోవడానికి కూడా మంచి సమయం కావాలి మనకు. ఏ సమయంలో పడితే ఆ సమయంలో ధనాన్ని అప్పుగా తీసుకోకూడదు. అవి ఏంటంటే వెంటనే రేపు వచ్చే నెలలో ఇవ్వచ్చని తీసుకుంటాం. అవి నెల కాదు కదా, అప్పుడు ఇంకో ఖర్చు ఏదో వస్తుంది, తీర్చలేం. ఈ విధంగా 10 ఏళ్ళు అయ్యేంత వరకు తీరు. ఇది వెంటనే తీర్చలేము అంటే కొన్ని తీర్చగలం మనకు తర్వాత పీరియడ్ బాగున్నట్లయితే. కాబట్టి ధనం విషయంలో అప్పు తీసుకోకుండా ఉండటం అనేది ఈ వారం మంచిది వీరికి. మిగిలిన విషయాలు అన్ని రకాలుగా బాగానే ఉంది. కొంత పట్టుదల, మూర్ఖత్వాన్ని కనుక బద్ధకాన్ని వదిలేస్తే మిగిలినవన్నీ అనుకూలంగా గోచరిస్తుంది. తప్పకుండా గురువుగారు. చూశారు కదా, కుంభరాశి వారు ఆర్థిక వ్యవహారాల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో గురువుగారు చాలా చక్కగా వివరించారు.